మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి. జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. అంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణలేవో అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం దగ్గర రాజశేఖర రెడ్డిగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. మాతో రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క, తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు అన్నతో పాటు రండి. అభివృద్ధి చేసుకున్నామక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు, లివర్లు పాడై అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చారయ్యా అంటే అదిగో అమ్మా లిక్కర్ షాప్ లో కూడా అన్ని మొత్తం మద్యం షాప్ లో నెరవేర్చాడు మీ జగన్ గారు. ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకులు నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బారని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు, ఏ లీడర్లు వచ్చినా, ఏ క్యాడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే సిగ్గు లేకుండా పోయింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒకసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు ఆ రోజు ఆయన జైల్లో ఉంటే లేకపోతే భవిష్యత్తు క్షమించండి. తిరిగి బస్సు యాత్ర చేసి మీరే